ఈ మూవీ నుంచి కంటెంట్ వస్తే చాలు ట్రోలింగ్ మాస్టర్స్‌కి పండగే. కానీ ఈ గ్లింప్స్ చూసాక అబ్బే! మాకు పెద్దగా పనేం లేదే అనుకోవాల్సిందే. సంక్రాంతికొస్తుందనుకున్న మూవీ కాస్త 2026కైతే పోస్ట్‌పోన్ అయిపోయింది. మన మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా 'మెగా బ్లాస్ట్' అనే పేరుతో 'విశ్వాంబర' మూవీ నుంచి ఒక గ్లింప్స్ అయితే ఈవినింగ్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే అద్దిరిపోయింది. అసలు ఈ మూవీ మీద ఎప్పుడో నాకు ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పోయాయి. కానీ ఏమీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఈ గ్లింప్స్ అయితే చూసాను నేను ఈరోజు. వీఎఫ్ఎక్స్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా ట్రోల్స్‌కైతే గురైంది కదా! దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంచిగా పికప్ చేసుకున్నారు వీఎఫ్ఎక్స్‌ని. ఒక గుడ్ సీన్ ఉంటది. అదైతే వేరే లెవెల్ ఇంకా. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బావుంది. అండ్ చిరంజీవి లుక్స్ కూడా బావున్నాయి. మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ 2026 సమ్మర్‌లో వస్తదంట. రేపు మెగాస్టార్ బర్త్‌డే కానీ ఒక రోజు ముందే మెగాస్టార్ ఫ్యాన్స్‌కి అందరికీ ఒక పండగలాగా ఈ గ్లింప్స్ అయితే వచ్చేసింది. టీజర్ వచ్చాక చాలా అంటే చాలా నెగెటివ్ కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. అప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్‌గా తీసుకొని నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా తీసుకొని వీఎఫ్ఎక్స్ మీద మంచిగా వర్కౌట్ చేశారు. మనకు ముందుకు అవుట్‌పుట్ అనేది భలే తీసుకొచ్చారులే. చాలా అంటే చాలా బావుంది. స్టార్టింగ్‌లో ఒక స్కార్పియో షాట్ ఉంటదనమాట. అదైతే భలే ఉంది. చాలా న్యాచురల్‌గా అనిపించిందనమాట ఈ గ్లింప్స్ అయితే నాకు. అండ్ అలాగే ఒక శంఖం షాట్ ఉంటది. అది కూడా బావుంది. అండ్ మెగా ఎంట్రీ ఉంటదనమాట ఇదే సీను. దీంట్లో అయితే ఇంకా చాలా బావుంది అసలు ఆ సీన్ కూడా. ఇంకా అది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో, ఇందులో ఒక స్ట్రాంగ్ స్టోరీనే ఉందనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇది మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు 'వశిష్ఠ' గారు కదా! 'వశిష్ఠ' గారి ఫస్ట్ మూవీ వచ్చేసి మనకు 'బింబిసార'. 'బింబిసారలో' మంచి స్టోరీ ఉంది. అలాగే ఎమోషనల్ ఉంది. ఒక పాప ఎమోషనల్ కంటెంట్ ఉంటది కదా! ఒక పాప ఎమోషనల్ కూడా ఉందన్నమాట. సో, ఈ గ్లింప్స్ చూసినప్పుడు ఫస్ట్‌లో ఒక చిన్న పాప వాయిస్ అనేది వినిపిస్తది. ఆ చిన్న పాప వాయిస్ వినిపించినప్పుడు నాకు ఒక్కసారిగా 'బింబిసార' అనే గుర్తొచ్చిందనమాట. సో, నేను అనుకుంటున్నదేంటంటే 'బింబిసార' లాగా ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. ఈ మూవీ వచ్చినప్పుడు ఈ గ్లింప్స్ చూసినప్పుడు నాకొకటే అనిపించిందనమాట. ఎవరో ఒకతను 'రామ్ చరణ్' మూవీ కానీ, 'గేమ్ చేంజర్' కానీ, అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' కానీ, అండ్ అలాగే మెగాస్టార్ గారి 'విశ్వంబర' కానీ, ఈ మూడిట్లో ఏది సక్సెస్ అయినా నేనైతే ఇంక ఇండస్ట్రీలో కనిపించను అని ఒక ఛాలెంజ్ చేశారనమాట. సో, ఆల్రెడీ 2 అయితే కొంచెం తగ్గాయనమాట. మరి 'విశ్వంబర' మూవీ ఎలా ఉంటదో మరి ఆయన గెలుస్తారా? లేకపోతే వీళ్ళు గెలుస్తారా? మెగా ఫ్యామిలీ గెలుస్తుందా? అని మనమైతే ఎదురు చూడాల్సిందే. ఒక నరుక్కునే సీన్ ఉంటది ఇందులో. అదైతే నాకు ఎక్కడో 'అఖండ 2'నే గుర్తొస్తది ఈ గ్లింప్స్ చూసినప్పుడు. మరి ఈ గ్లింప్స్ మీరు చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సింపుల్‌గా చెప్పాలంటే ఈ గ్లింప్స్ చూసిన తర్వాత బాక్స్ ఆఫీస్ బద్దలవ్వొచ్చనమాట. ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళందరూ షబాష్ బేటా అనాల్సిందే. అలా ఉంది ఈ గ్లింప్స్ అయితే. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కూడా అంటే చాలా బావుంది. మరి చూడాలి సినిమా ఎలా ఉంటదో ఏంటి అని. మీరు 'విశ్వంబర' గ్లింప్స్ చూసారా? చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. సో, ఇదన్నమాట 'విశ్వంబర' గ్లింప్స్ రివ్యూ. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ. జై హింద్. బాయ్. సో, అడ్వాన్స్‌గా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. మీరు ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు ఇంకా చేయాలి. ఇండస్ట్రీలో ఇంకా చాలా రోజులు ఉండాలని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ. జై హింద్.